దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. అక్క చెప్పిన సాక్ష్యాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘం ఒక కుటుంబం, గుర్తుపెట్టుకోండి. సంఘం చెప్పండి ఏంటది? కుటుంబం. వ్యత్యాసాలు లేకపోతే విభేదాలు ఎప్పుడు సంఘములో ఉండవు. ఈ విషయంలో సంఘము యొక్క ఐక్యత ఏంటో నిరూపించాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతంగా కార్యక్రమాలు దేవుడు జరిపించాడు. రాత్రి నేను బాగా అన్న చాలాసేపు కింద మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ విషయంలోనే కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సంఘాన్ని, సంఘము యొక్క ఆధిక్యతను గురించి అక్కడ ఉన్నవారు చెప్పుకోవటం, వారు కూడా విని చాలా అద్భుతంగా సంతోషించానన్న. సంఘం అంటే ఇలాగుంటుందా అనే ఒక మంచి నానుడి మన వారందరూ ఉదయకాలం మొదలుకొని కార్యక్రమం అయిపోయి మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేంత వరకు కూడా ప్రతివారు ఈ విషయంలో చక్కగా ఆ కుటుంబం పక్షాన నిలబడ్డారు. చాలా సంతోషం. ఎమర్జెన్సీ లీవులు, అందరూ జాబ్ హోల్డర్సే, ఎమర్జెన్సీ లీవులు పెట్టుకొని అడుగు బయట పెట్టకుండా ఉదయకాలం 4:30 గంట ఆ ప్రాంతంలో వారు ప్రభు పిలుపుని అందుకొని పోయిన తర్వాత సాయంకాలం మరలా 4:30 గంట వరకు ఇంచుమించు 12 అవర్స్ నీరు ఆహారం మాని ఆ కుటుంబం పక్షాన సంఘ బిడ్డలందరూ నిలబడి ఆ బరియల కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. వందలాది మంది ప్రజలు. నాకు ఒక వాక్యం తెలుసు. అదేంటంటే, ఒక చనిపోయిన అనగా ప్రభునందు నిద్రించిన వ్యక్తిని వాక్యానుసారంగా ఆ కార్యక్రమాన్ని జరిపించకపోతే బైబిల్ ఏమంటుందంటే, తల్లి గర్భములో పిండం నిలవకుండా పడిపోతుంది చూడండి, దానితో సమానము అని రాసింది ప్రసంగిలో. మీ తర్వాత చదువుకోండి ఆ వాక్యాన్ని. చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు నుండిన ఎడల, తగిన రీతిని సమాధి చేయబడకయుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. 4వ నెలలో, 3వ నెలలో, 5వ నెలలో అబార్షన్ అయిపోతుంది చూడండి, ఆ పడిపోయిన పిండమే మేలంట. పరిశుద్ధాత్ముడు ఎంత క్లియర్గా రాశారో చూడండి వాక్యాలు. అవునండి. అలాగున క్రమం ప్రకారం అసలు నేను నిద్రించిన వారి ఇంటి దగ్గర అంత సైలెంట్గా ప్రార్థన జరగటం ఈ 25 ఏళ్లలో నేను చూడలేదు. ఎవరో ఒకరు ఏదో ఒకరు కాస్త అంత టానిక్ వేసుకొని కానీ అంటుంటారు. టానిక్ అంటే మందు, దానికి కొత్త పేరు అది, అర్థమైంది. కానివ్వండి అని అంటుంటారు. కానీ ప్రశాంతంగా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తానికి పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఆ విధంగా నిలుపుకొని తన రాజ్యానికి తీసుకెళ్ళాడు. బాగా అని అన్నాడు. నిజంగా ఆయన కృప పొందినోడు అన్నాడు ఆయన రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాపం తిప్పడానికి వచ్చాడు యూత్ మీటింగ్కి. కింద ఒక 1/2 అవర్ మేము మాట్లాడుకుంటూ వచ్చాం. చాలా అద్భుతంగా కార్యక్రమం. వందలాది మంది ప్రజలు, రండి అన్న లోపల రండి అరే, వందలాది మంది ప్రజలు చక్కగా పాటలు పాడుతూ. నాకు మా నాన్నమ్మ గారి కార్యక్రమం గుర్తొచ్చింది. ఎందుకో చెప్పనా, నేను డ్రమ్ము తగిలించుకొని డ్రమ్ము కొడతా ఉన్నాను ముందు, ఆ సమాధి పెట్టి ముందు నేను డ్రమ్ము కొడుతున్నాను. పాటలు పాడుతూ వెళ్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా ఏసన్న గారు మా నాన్నమ్మ గారికి అలాగే డ్రమ్ము తగిలించుకొని కొట్టు తీసుకెళ్ళాడు సమాధి దగ్గర. నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చి చాలా సంతోషించాను. ప్రభువా,
ఈ వ్యక్తికి ఇంతగా ఈ కార్యక్రమం జరపడానికి కృపనిచ్చావు. ప్రతి ఒక్కరు పేరు పేరు వంతున వారందరికీ నేను వందన నమస్కారం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే సంఘం తరపు నుంచి ఆ బాక్స్ ఇచ్చే విషయంలో వారి ఆర్థిక వనరులు కొంతమంది ఇచ్చారు, కొద్దిమందికి తెలియజేశాం. తర్వాత నిన్నటి కార్యక్రమానికి కూడా అద్భుతంగా ఆ కార్యక్రమంలో దేవుడు ప్రతిదీ దేవుని సేవకుని మాట దేవుడు ఖచ్చితంగా రూఢీపరుస్తాడు. నేను చెప్పాను, మనన్న బాగా కంగారు పడుతున్నాడు. మనన్న అంటే వెంకటేష్ అన్న వాళ్ళ అన్నగారు. చిన్నమ్మ కొడుకే కదా, చిన్నమ్మ కొడుకు పెద్దవాడు. ఆయన పెద్దవాడు ప్రశాంత్ వాళ్ళ పెదనాన్నగారు. ఆ విషయంలో ఆయన కంగారు పడుతున్నాడు. వర్షం వస్తుంది అంటే ఒకటే మాట చెప్పాను, ఏమనంటే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, 3:30 దాకా వర్షం రాదు, 3 గంటల కార్యక్రమాలన్నీ అయిపోతే మీరు చూస్తుండండి అన్నాను. అంతే. నన్ను కాస్త కిందకి పైకి చూశాను. ఎందుకంటే ఆయనకు పాస్టర్లు అంటే అస్సలు పడదు. ఎందుకు పడదంటే ఆయన తరపున ఆయన చూసిన పాస్టర్లు అట్లాంటి వాళ్ళు కాబట్టి. నాతో ఎక్కువ సమయం ఉంటూ ఈ 2 రోజులే అయినా ఎక్కువ సమయం నన్ను చూడటం రాదు అన్నాను. దేవుడు అద్భుతంగా ఆ వాతావరణాన్ని ఆయన ఆధీనంలో తీసుకున్నాడు. ఎంత వర్షం అంటే హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో అత్యధికంగా నమోదైంది ఆ రోజు వర్షపాతం. అందరు తిన్నారు, అందరు వెళ్ళిపోయారు. ఇక చైర్స్ అన్నీ తీస్తున్నాం, శుభ్రంగా టేబుల్స్ పడేసే సమయం ఇక. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. అంటే ఆ కార్యక్రమం జరగటానికి ఆ వ్యక్తి అర్హుడు అని ప్రభు నిరూపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఆయన లేడని బాధపడేదానికన్నా కూడా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎస్, ప్రభు చేసిన కార్యం. అక్కడ ఒక లీడర్ ఉంటాడు, అన్నతో చాలా క్లోజ్గా ఉండే గోపాల్ గారు అని ఒక లీడర్ ఉంటాడు. ఆయన చెప్పిన సాక్ష్యం, ఒక అన్యుడు చెప్పిన సాక్ష్యం చెప్తాను చూడండి. పాస్టర్ గారు, నేను వచ్చేసరికి పాస్టర్ గారితోనూ ఇక్కడ ఉన్న యవనస్తులు అక్క వాళ్ళతో మాట్లాడుతున్నాను. వచ్చి పాస్టర్ గారు హ్యాట్స్ ఆఫ్, మీకు దండవండి అన్నాడు. ఎందుకు సార్ అంటే, సంఘం అంటే ఇలాగుంటుందా? ఎస్పెషల్లీ యవనస్తులకు ఒక మంచి సాక్ష్యం, మామూలు సాక్ష్యం కాదు, మంచి సాక్ష్యం. ఎంత మంచి సాక్ష్యం అంటే, మీరు అక్కడ నిలబడితే మీ దగ్గర చక్కగా చేతులు కట్టుకొని మీరు ఏది చెప్తే అది చేస్తున్నారు యవనస్తులు. ఇంత మంచి పిల్లలు ఉండగా ఆ కుటుంబానికి ఏం బాధండి అని అన్నాడు ఆయన. ఎస్, నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా, ఉదయకాలమే నాతో పాటు ఒక 1/2 అవర్ అట్లా ఇట్లా ఏమైనా బిడ్డలు అందరూ వచ్చారు. సరిగ్గా 6:20 నేను ఉదయం అక్కడ ఉన్నాను. 6:20 వంటవారు వచ్చారు, సోదరులు కొంతమంది నాకు అమౌంట్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను కార్యక్రమాలు అంటే అందరికీ చెప్పలేదు, ఈ విషయం అందరికీ చెప్పలేదు. కొద్దిమందిగా వాళ్ళ ప్రేరణను బట్టి వాళ్ళకి వేశారు. ఈరోజు మీకు అది అనౌన్స్ చేయాలని నేను అందరికీ చెప్పలేదు. ఇది గుర్తుంచుకోండి, అందరికీ చెప్పలేదు. జస్ట్ కొంతమంది ప్రేరణ బట్టి అలాగున నాకు అది అమౌంట్ ఇచ్చారు. ఇంచుమించు ఆ కార్యక్రమంలో మనము ఎంజిఎం చర్చి వాళ్ళు కూడా మనల్ని బట్టి ముందుకు వచ్చి మేము కూడా చేస్తాము. వాస్తవంగా ఏమనుకున్నామంటే కార్యక్రమం అంతా సంఘమే చేద్దాం అనుకున్నాం. అది ఎన్ని వేల రూపాయలు, 40,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, సంఘమే చేద్దాం అనుకున్నాం. అలాగనే ఓకే అనుకున్నాం. మీ అందరికీ చెప్పడానికి సమయం లేక ఆ రాత్రి కొద్దిమంది ప్రేరేపితులై ఇలా చేయండి అంటే కొంత ధనం నా దగ్గర ఉంటే దాన్ని నేను కూడా ఖర్చు పెట్టాలని ఆశించి ఆ కార్యక్రమం. ఎందుకంటే సంఘానికి మేలు చేసిన వ్యక్తి ఆయన, సంఘానికి మేలు చేసిన వ్యక్తి. ఈ మందిరం కన్స్ట్రక్షన్ అప్పుడు నేను చెప్తాను, ఇక్కడ మీ అందరికీ తెలుసు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన మీ అందరికీ తెలుసు. మనం 2 అడుగులు ముందుకు వెళ్ళామని, ఒక 2 అడుగులు ముందుకు వచ్చిందని గల్లీ వాళ్ళందరూ ప్రేరేపితులై అందరూ కలిసి మందిరం ఆపాలని పిల్లర్స్ పుట్టింగులు వేస్తుండగా ప్లాన్ చేశారు.
బాగా వినండి. ప్లాన్ చేసి మందిరం ఆపేద్దాం, ఇక కట్టనియొద్దు, అసలు అతన్ని ఇక్కడ ఉంచొద్దని ప్లాన్ చేసినప్పుడు డేవిడ్ ఉన్నాడు సాక్ష్యం. బాగి అన్న వాళ్ళ బామ్మది, చిన్న బామ్మది డేవిడ్ సాక్ష్యం. డేవిడ్ అక్కడ ఉన్నాడు. అన్నా ఏంటి మీరు అట్లా మాట్లాడతారని డేవిడ్ అంటే వెంకటేష్ అని నిలబడి ఒకటే మాట ఎదురు నిలబడి, నీకు దమ్మున్నది చేసుకోరా భయ్, నీకు దమ్మున్నది చేసుకో, నువ్వు ఎట్లా అక్కడ అడుగు పెడతావో చూస్తానన్నాడు. ఒక్కడే నిలబడ్డాడు. కానీ మనం ఇది కట్టగలిగే వాళ్ళం కాదు. దమ్మున్నది చేసుకో, నేను ఒక్కడ నిలబడతా, నీకు చేతనైన చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాట మందిరం అయిపోయేంత వరకు ఎవరిని ఇక్కడ పాదం మోపనీలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఐ విట్నెస్. డేవిడ్, శామ్యుయల్ బ్రదర్ కూడా ఈ విషయంలో వారు అందరం కలిసి, అది మేము చెవులతో మేము విన్న మాట. తర్వాత శ్రీనివాస్ గౌడ్ తెచ్చిపోతున్నా కూడా ఏం మాట్లాడేవాడు కాదు. ఆంటీ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరు వచ్చినా, వీళ్ళని రెచ్చగొట్టినా ఒక్క నిలబడ్డాడు. ఆయన వచ్చి మన మీద గొడవ పడ్డాడు, మీరందరూ ఉన్నారు. ఆ రోజు మాట్లాడగలిగాడు. ఒక్క ఫోన్ కాల్ వివేకానందకి చెప్పి, అనగా ఎమ్మెల్యేకి చెప్పి, ఆడ మందిరం కనపడుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వరు అటు అడుగు పెట్టొద్దంటే ముగించేంత వరకు కూడా ఎవరు రాలేదు. సంఘానికి అంత మేలు చేశాడు ఆయన. అందుకే సంఘమే పెట్టుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇది కుటుంబం, ఒకరు బాధపడుతుంటే ఒకరు చూస్తూ ఉండలేం కదా. కాబట్టి సంఘమే పెడదామని అనుకున్నాం ఎన్ని వేలైనా. అయితే వారు కూడా మేలు పొందారు కాబట్టి వెంకటేష్ అన్న వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ మందిరం కట్టబడింది, అమ్మిరాజు గారి ద్వారా ఆ మందిరం కట్టబడింది. వారు కూడా మేలు పొందారు కాబట్టి వారికి కూడా బాధ్యత ఉండాలని వారు మనల్ని చూసి ఈ మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యారు. నేను కూడా వచ్చి నేను పలానా చేస్తానన్నప్పుడు వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చి షేర్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని జరిపించాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. యవనస్తులకి ఎంత అద్భుతమైన పేరు వచ్చిందంటే, అంటే పేరు ప్రఖ్యాతి కొరకు కాదు వాళ్ళు చేసింది. వాళ్ళిద్దరు కూడా, ఉదయ్ ప్రశాంత్ ఇద్దరు ఈ సంఘ యవన బిడ్డలు కాబట్టి వారికి సపోర్ట్గా తిన్నారో తినలేదు, తాగారో తాగలేదు, హడావుడిగా పనులు చేసి వడ్డించి ముగించేంత వరకు ముగించి మేమందరం ఎంతవరకు ఉన్నామో తెలుసా? 6:30 గంట వరకు ఉన్నాం మేము. వర్షంలో అక్కడే ఉన్నాం మేము. నేను 6:10కి పైకి వెళ్ళి అక్క వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు యవన బిడ్డలు నుండి వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోయారు. వర్షం అంతా పూర్తిగా తగ్గిన తర్వాత నాకు అందుని బట్టి, సంఘాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇదే ఐక్యత. నేను ఒక మాట చెప్తాను, చచ్చిపోతామని కాదు కానీ మనందరం దాటిపోయేంత వరకు ఈ ఐక్యత ఉండును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతం చేశాడు దేవుడు, అద్భుతం చేశాడు. దాన్ని బట్టి అక్క ధైర్యం పొందింది, తల్లి ధైర్యం పొందింది. ఇంకో మాట కూడా చెప్తాను నేను, అదేంటంటే నేను రాజు లోపల కూర్చొని ఉదయ్ ప్రశాంత్ నలుగురు మాట్లాడుకుంటున్నాం. తల్లి కదా, ఆంటీ తల్లి కదా, జరిగిన కార్యక్రమం అంతా చూసి నాకు ముందుగానే ఒక ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఏంటో చెప్పనా? నేను చచ్చిపోయినా ఇట్లాగే నువ్వు నాకు చేయని అడిగిందా. దుఃఖాన్ని మర్చిపోయి పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, తిమోతి పాస్టర్ గారి చేతుల మీద నా కార్యక్రమం జరిపించేటట్లుగా మీరు సిద్ధపరచండి అని చెప్తాను. చేతులు 2 పట్టుకొని ఇట్లా పిడికిలు గట్టిగా పట్టుకొని, అయ్యా నువ్వే చెయ్యి, వేరొకరు ఈ బాడీ మీద మళ్ళీ చెయ్యి వేయొద్దు అని అడిగింది ఆమె. నాకు సాక్ష్యం రాజు వీళ్ళ మనవాళ్ళిద్దరు. అంటే ఆ కార్యక్రమం దైవ చిత్తానుసారంగా జరగకపోతే అది పడిపోయిన పిండంతో సమానమని వాక్యం చెప్తుంది. సంతోషం ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ఆయన సామాజిక జీవితం. ఒక లీడర్గా ఉన్నాడు, కొన్ని పనులు చేశాడు అద్భుతంగా. అక్కడ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వారికి ఉండే లావాదేవీలు వారికి ఉంటాయి. అవేమి తప్పు కాదు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టినా ఇసుక పోస్తేనే ఏమంటారు దాన్ని, లారీ వాళ్ళు అడిగేది ఏంటది,
ఆ? భర్త అడుగుతారు, తన కష్టానికి కొంచెం ఫలితం ఇవ్వండి సార్ అని అంటాడు. కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ కొన్ని పనులు చేశారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్లు కొంత అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కలెక్ట్ చేసి ఇంకా కొన్ని పనులకు వాడారు. ఇవన్నీ ఏమీ తప్పు కాదు, వాళ్ళకి అది ప్రజలకు మేలు చేస్తూ కొంత జరిగించారు. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితం కాదు కానీ సామాజిక సంఘ జీవితాలు చాలా దీవెనకరంగా జరిగాయి. దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. యవనస్తులందరికీ సెల్యూట్ రా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళని అభినందిస్తాను, వాళ్ళని అభినందిస్తాను. భారం వేసుకున్నారు. వంట మాస్టర్ని మాట్లాడాం, చక్కగా వచ్చారు. చాలా చక్కగా రుచికరంగా వంటలు తయారు చేశారు. ఒకని విందు జరుగు స్థలం కన్నా కూడా ప్రలాపించే స్థలానికి వెళ్ళటం మంచిదని దేవుని వాక్యం చెప్తుండగా అందరూ వచ్చారు. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే జల